వెల్కమ్ టు టీజీ5 స్పీడ్ న్యూస్. జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. భక్తులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. దుబాయ్ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సాధన రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ రంగాల అవకాశాలను వివరిస్తూ పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే విధంగా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమల వాళ్ళు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వ్యాపార నిపుణులు పాల్గొన్నారు. Growth engines, I told you very clearly, this is where we are moving. Now I am requesting all of you, 14th and 15th in Visakhapatnam Partnership Summit. One thing I want to promote investment, and at the same time I want to request you to come to Visakhapatnam and witness what is happening in India, what we are going to provide in Andhra Pradesh. Ultimately, I request our friend to bring here every person with proposal. At least one proposal. Seeing is belief. Come to Andhra Pradesh. You have seen my track record even earlier. We won't disappoint you. We will service utmost efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project. We will do everything possible to complete your project. And we will nurture. అనంతపురం ఎస్పీ జగదీష్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రకారం ఈ వ్యాఖ్యలు ఐపీఎస్ అధికారిని మానసికంగా భయపెట్టేలా ఉన్నాయని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద ఉన్న తుపాకుల లైసెన్స్ రద్దు చేసే అంశంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని వెల్లడించారు. ఏఎస్పీ పైన రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీరేమి ఖండిస్తారు? మనకు నిన్న పోలీస్ కమెమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ 21 అబ్జర్వ్ చేయడం జరిగింది. సో పోలీస్ కమెమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పారు. సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అనంతపురంలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాలని పణంగా పెట్టి ఇప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి పట్టి జూబ్లీహిల్స్ ప్యాలెస్ సెటిల్మెంట్ల విషయంలో రేవంత్ రెడ్డి అడ్డాగా మారినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. పంపకాల్లో తేరా ఏర్పడినందును కాంగ్రెస్ మంత్రులు రేవంత్ పై తిట్టుతూ సిగ్గు లేకుండా సాల్వాలు కప్పించి స్వీట్లు అందించినట్లు తెలిపారు. ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రి గారి కుమార్తె. ఎవరో ఆషామాషి వ్యక్తి కాదు, మంత్రి గారి కుమార్తె స్వయంగా. మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు, మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుబంధన్ పిలుచుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తలు. సీఎంఏ ఇచ్చుంటాడు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తలు సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి, దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు. 2-3 రోజులు తిట్టుకున్నారు ఒకరినొకరు. తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని, వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని, చేతులు కలుపుకొని, ఇద్దరు కలిసి ఏదో మిఠాయిలు పంచుకొని, ఇద్దరు కలిసి ఏదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు ధరుచుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు.
ఏం ఉద్ధరించారని ముఖ్యమంత్రి గారికి శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు? కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది, టీ కప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని? మీరు నలుగురు సెట్టింగ్ చేసుకోవడానికి, సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా? నాకు అర్థం కదా. జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతా, కేవలం ఇంటోళ్ళ పంచాయతా, లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాలు కప్పుకొని? విజయవాడ సిపి పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నకిలీ మద్యం దందా బయటపడింది. పరిశీలనలో పరివాడ, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు ప్రాంతాలలో కూడా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు ఉన్నట్లు గుర్తించారు. పరివాడలో అయ్యన్న పాత్రుడి సన్నిహితుడు నకిలీ మద్యం తయారీ చేస్తున్నాడని ప్రకటించారు. ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు, ఏ సిపి అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో, ఏ సిపి అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు, హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో, అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్ళు. రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల డీజీపీ కార్యాలయానికి వస్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో సహా అనేక పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోచారం ఐటీ కారిడార్లో జరిగిన కాల్పుల ఘటనపై బీజేపీ నిరసన వ్యక్తం చేయాలనుకున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఏదైతే ఎంఐఎం దుండగులు నిన్న గోరక్షక్ మీద తుపాకీతో కావడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈరోజు డీజీపీ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి పోతున్నాం. రేవంత్ సర్కార్ ఇది రేవంత్ దీన్ సర్కార్ అయింది. ఎంఐఎం ని పోషించి ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం గూండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, గోరక్షకుల మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తారు. తెలంగాణలో రేవంత్ దీన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎంఐఎం ఒక కార్యకర్తల ఒక ఏవైతే అత్యాచారాలు, అరాచకాలు పెరుగుతున్నాయో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ పై ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మంత్రి సీతక్క జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడికి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు మంత్రివర్యులు విజ్ఞప్తి చేశారు. ఓకే.